హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, దివాళీ సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ అండి. 5000 ఎంసీక్యూస్ చాప్టర్ వైజ్గా ఇందులో అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ప్రతి యూనిట్ మొత్తం 10 యూనిట్స్ ఉంటాయి. 10 యూనిట్స్ కూడా అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ఎంసీక్యూస్ విత్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుందండి. స్టేట్లో ఎక్కడా కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది లభించదు, ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉంటుందండి. మరి 599 ఉన్నటువంటి ఆఫర్ని మరి ఫెస్టివల్ సందర్భంగా 299కే ఇస్తున్నామండి. ఒకవేళ మీరు కనుక ఈ ఆఫర్ ఉన్నప్పుడు కనుక తీసుకుంటే, సో మనకి నెక్స్ట్ వీక్ నుండి, నెక్స్ట్ సండే నుండి మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా యాడ్ అవుతాయండి. సేమ్ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని మనకి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సేమ్ ఆన్లైన్లో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో 80 మార్క్స్ 80 మినిట్స్కి సేమ్ అదే విధంగా మెగా గ్రాండ్ టెస్ట్లు 10 యూనిట్స్ బేస్ చేసుకొని అందచేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, సో మరి ఆఫర్ ఉంది కాబట్టి వెంటనే తీసుకోండి. అంతేకాకుండా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు, ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఆఫర్ అయితే ఉందండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్స్ అంటే, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా కామెంట్ రూపంలో టెస్ట్ సిరీస్ అని తెలియచేయండి. మీకు మన యాప్ లింక్ పంపిస్తాను. మన యాప్ ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? ఎక్సలెంట్ రెస్పాన్స్ అయితే ఉందండి కోర్స్కి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. మనం ఎన్ని ఆన్లైన్ క్లాసెస్ విన్నా, ఎంత పెద్ద కోచింగ్ తీసుకున్నా కూడా, ఎన్ని బుక్స్ చదివినా కూడా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యం. మనం ఎంత చదివాము అనేది, ఎంత గుర్తున్నాయి అనేది మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి సో బాగా యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, మరి ఈ యొక్క ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ ఎంసీక్యూస్లో భాగంగా యూనిట్ 10 అండి, ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ అనేటువంటి టాపిక్ పైన దీని నుంచి ఒక 2 క్లాసెస్ అయితే మనము అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 2 క్లాసెస్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ టాపిక్ వైజ్గా, అంటే ఏమైనా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఉంటాయి కదండి, సో అవి, లేదా కొంచెం టిపికల్గా ఉన్నటువంటి టాపిక్ తీసుకొని సో రివిజన్ అయితే చేద్దామండి. చాలా చాలా యూస్ఫుల్ అండి రివిజన్ పార్ట్. ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకే? మరి ఇందులో మనము చాలా సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాము వన్ బై వన్. ఓకేనా? యా. క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ఫార్మసీ యాక్ట్ ఆఫ్ 1948? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ఫార్మసీ యాక్ట్ ఆఫ్ 1948? ఏంటండి ఈ యాక్ట్ ఏం తెలియజేస్తుంది? దీని యొక్క ఉద్దేశం ఏంటి? టు రెగ్యులేట్ ద సేల్ ఆఫ్ డ్రగ్స్, టు ఎన్షూర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ pharmaceuticals, టు ప్రొవైడ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మకోయిస్ట్స్. ఓకే, లేదా ఫార్మసిస్ట్. ఆప్షన్ డి అండి. అన్నీ కూడా సరైనదే అండి. అంటే ఫార్మసిస్ట్కి రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఫార్మస్యూటికల్స్ని క్వాలిటీ కంట్రోల్ చేయడం కావచ్చు, డ్రగ్ రెగ్యులేషన్ చేయడం కూడా కావచ్చు, సేల్స్ని, ఇవన్నీ కూడా ఈ యొక్క ఫార్మసీ యాక్ట్ 1948 చూసుకుంటుందండి. ద ఫార్మసీ యాక్ట్ 1948 వాజ్ enacted to regulate the sale of drugs, ensure quality control of pharmaceuticals, and provide the registration of pharmacists to maintain standards in the profession. Important question అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ ఫర్ రిజిస్టరింగ్ ఏ ఫార్మసీ అండర్ ద ఫార్మసీ యాక్ట్ 1948? అంటే మనము మన ఫార్మసీని రిజిస్టర్ చేసుకోవాలంటే ఏమీ అవసరం? మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఫార్మసిస్ట్, అవైలబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఫెసిలిటీస్, కంప్లయన్స్ విత్ స్టేట్ లాస్, ఆల్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్ ఆప్షన్ డి అంటే అన్నీ కూడా ఉండాలండి. మనం ఒక ఫార్మసీని స్టార్ట్ చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ బీఫామ్ అయితే ఉండాలి, బీఫామ్ కానీ ఎంఫామ్ కానీ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ మన ఫార్మసీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్, ఓకే, ఫెసిలిటీస్ ఉండాలి. నెక్స్ట్ ఈ యొక్క ఫార్మసీ యాక్ట్ 1948 ఆ చట్టాన్ని ఫాలో అవుతూ ఉండాలండి తప్పకుండా. ఓకే, to register a pharmacy under the Pharmacy Act 1948, pharmacist must meet a minimum educational qualification and show the availability of required facilities and comply with the state
Okay, important. Next one. The Drugs and Cosmetics Act 1940 primarily governs 1940s. The Drugs and the Cosmetics Act 1940 primarily governors. అంటే ఈ చట్టము దేన్ని తెలియజేస్తుంది? ఓకేనా, చూద్దాం. ద క్వాలిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ డ్రగ్స్, ద ప్రైజింగ్ ఆఫ్ కాస్మెటిక్స్, ద అడ్వర్టైజింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెర్బల్ ప్రొడక్ట్స్. ఏంటండి ఆన్సర్? ఆప్షన్ ఏ అండి, ద క్వాలిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ డ్రగ్స్ అనేది. అందుకోసమే ఈ యొక్క డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అయితే మెయిన్ రోల్ అండి దీనిది. ఓకేనా, ఇంపార్టెంట్. ఓకే, ఫార్మసీ క్వాలిటీ మరియు డ్రగ్స్ యొక్క సేఫ్టీ చూడడము. వివరాలు చూద్దాం. ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఆఫ్ 1940 primarily governs the quality and safety of drugs and cosmetics, ensuring that products are safe ఫర్ కన్జ్యూమర్ యూస్. అంటే వినియోగదారులకు అవి వేసుకోవడానికి క్షేమమైనవేనా, సేఫ్టీ అయినా అనేటువంటి అంశాలన్నీ కూడా క్వాలిటీ కంట్రోల్ చేసేది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ స్టాట్యూటరీ బాడీస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్? What is one of the main functions of statutory bodies established under the Drugs and Cosmetics Act? To create new drugs, to approve cosmetics advertisements, to enforce drug regulations, to manufacture pharmaceuticals. ఏంటండి ఆప్షన్ ఏ అండి, టు ఎన్ఫోర్స్ డ్రగ్ రెగ్యులేషన్స్ చేయడమే దీని యొక్క ముఖ్యమైన కర్తవ్యం అండి. ఓకే, one of the main function of statutory bodies established under the Drug and Cosmetics Act is to enforce drug regulations and ensure compliance with safety and quality standards. Important. Next one. According to the Drugs and Cosmetics Act, which schedule outline the requirements for various categories of drugs? Answer: Schedule A, Schedule C, Schedule D, Schedule X. Options and Schedule D. వివరాలు చూద్దాం. Schedule D of the Drugs and Cosmetics Act outlines the requirements and standards for various categories of drugs, ensuring compliances and safety in pharmaceutical practices. Important question. Next one. Which of the following act focuses on the control of the pricing of drugs? కంట్రోల్ ఆఫ్ ది ప్రైజింగ్ ఆఫ్ ది డ్రగ్స్ అంటే ఈ యొక్క డ్రగ్స్ యొక్క ధరలను నియంత్రించడంలో ఏ చట్టము ప్రముఖ పాత్ర పోషిస్తుంది? ఫార్మసీ యాక్ట్ 1948, నార్కోటిక్ డ్రగ్ యాక్ట్, నెక్స్ట్ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. ఆప్షన్ సి అండి, డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్, డ్రగ్స్ ఆర్డర్ అంటారు దీన్ని. The Drugs Price Control Order specifically focuses on the regulation and control of drug prices to ensure affordability and necessability of consumers. అంటే వినియోగదారుల భద్రత మరియు వారికి అందుబాటులో ఉన్నాయా వీటి యొక్క ధరలు అనేది ఈ యొక్క డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అనేది చూసుకుంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్. What is the main objective of the Narcotic Drugs and Psychotropic Substances Act 1985? ఏంటని మరి ఆన్సర్? ఆప్షన్ ఏ అండి, టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్. టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్. ఇంపార్టెంట్. చూద్దాం. The Narcotic Drugs and Psychotropic Substance Act 1985 aims to regulate the production, supply and use of narcotic drugs and psychotropic substances to prevent misuse and abuse. Important question. Next one. Under the Narcotic Drugs and Psychotropic Substances Act, what is the penalty for unauthorized పొసెషన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్? అంటే ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మిస్యూజ్ చేసినట్లయితే, ఓకేనా, వాట్ ఈస్ ద పెనాల్టీ ఫర్ అన్ఆథరైజ్డ్ పొసెషన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్? అనుమతులు కలిగి లేనటువంటి వాటికి ఎలాంటి శిక్ష ఉంటుంది?
ఫైన్ ఓన్లీ, ఇంప్రిజన్మెంట్ ఓన్లీ, బోత్ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్, వార్నింగ్. ఆప్షన్ సి అండి, బోత్ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంటే వారికి ఫైన్ వేస్తారు, జరిమానా వేస్తారు, మరియు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ఇంపోజెస్ బోత్ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అనాథరైజ్డ్ పొజిషన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ రిఫ్లెక్టింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్. అంటే వారు చేసినటువంటి తప్పు యొక్క తీవ్రతను పరిగణలోనికి తీసుకొని జరిమానా లేదా ఇంప్రిజన్మెంటా లేదా రెండు వేయడం అనేది కూడా చూస్తుంది ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్. నెక్స్ట్, ద పాయిజన్ యాక్ట్ ఆఫ్ 1918 రెగ్యులేట్స్. ద పాయిజన్ యాక్ట్ ఆఫ్ 1918 రెగ్యులేట్స్ ఏం చూస్తుందండి ఇది? ఆప్షన్ డి అండి, ద సేల్ ఆఫ్ పాయిజన్, ద ఇంపోర్ట్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టాన్సెస్, ద డిస్పోజల్ ఆఫ్ హజార్డియస్ వేస్ట్. ఇవన్నీ కూడా ఈ యొక్క చట్టం అయితే చూసుకుంటుందండి. ఓకే, చూద్దాం. ద పాయిజన్స్ యాక్ట్ ఆఫ్ 1919 regulates the sale, import and disposal of toxic substances to ensure public safety and prevent misuse. Important question andi. Okay, next one. What is the primary focus of the medical termination of Pregnancy Act 1971? Okay, what is the primary focus of the medical termination of Pregnancy Act 1971? Answer option A and to regulate abortion procedures. To regulate abortion procedures. The Medical Termination of Pregnancy Act 1971 focuses on regulating abortion procedures, ensuring they are performed safely and legally under specified conditions. Important question andi. Next one. Which of the following is a condition under which abortion is legally permissible according to the Medical Termination of Pregnancy Act? Which of the following is the condition under which abortion is legally permissible according to the Medical Termination of Pregnancy Act? Answer option D anni kuda andi chudam. Risk to the life of the woman, okay, fatal abnormalities, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్ ది ఉమెన్. వీటన్నిటి సందర్భంలో అనుమతించరండి. అంటే ఆ తల్లికి ఏమైనా ప్రమాదం జరుగుతుందన్నా కూడా ఈ అబార్షన్ అనుమతించరు. ఫేటల్ అబ్నార్మాలిటీస్ అప్పుడు కూడా అనుమతించరు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్ ది ఉమెన్, ఓకే, అనుమతించబడరండి ఈ యొక్క సిచ్యువేషన్స్లో. ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అలౌస్ అబార్షన్ అండర్ వేరియస్ కండిషన్స్ ఇంక్లూడింగ్ రిస్క్ టు ద ఉమెన్ లైఫ్, ఫేటల్ అబ్నార్మాలిటీస్ అండ్ మెంటల్ హెల్త్ issues. Okay, so next one chuddam. The Right to Information Act 2005 aims to. The Right to Information Act 2005 ఏంటండి, ఏం చేస్తుంది? ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నమెంట్, ఎన్షోర్ సిటిజన్ పార్టిసిపేషన్, ఫెసిలిటేట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చూద్దాం. The Right to Information Act 2005 aims to promote transparency in government, ensure citizen participation, and facilitate access to information held by public authorities. Next question chudam. What is the significance of the Medical Devices Rule 2017? What is the significance of the Medical Devices Rule 2017? Option D and all of the above is correct. To ensure the quality of medical devices, to streamline the approval process, to enhance patient safety. అన్నీ కూడా ఈ యొక్క మెడికల్ డివైజెస్ రూల్ యాక్ట్ 2007 క్రిందికి వస్తుంది. ఓకే, వివరాలు చూద్దాం. ద మెడికల్ డివైజెస్ రూల్ ఆఫ్ 2017 were implemented to ensure the quality of medical devices, streamline to the approval process and enhance patient safety. Okay, important. Next one. Under the medical devices rule, which authority is responsible for the approval of medical devices in India? Under the medical devices rule, which authority is the responsible for approval of medical devices in India? Ever approve chestaru vitni? State government, Central Drug Standards Control Organization, next Ministry of Health,
ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఆప్షన్ బి అండి, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ అనేటువంటి సంస్థ వీటిని ఆమోదం తెలుపుతుందండి వీటికి. ద సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అప్రూవల్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ మెడికల్ డివైజెస్ in India under the medical devices rules. Next one. Which of the following is classified as a class A medical device according to the medical device rules? Answer: surgical gloves, stents, CT scanners, ventilators. Option A and D, surgical gloves. Okay, చూద్దాం. Class A medical devices are considered a low risk devices such as a surgical gloves which pose minimal risk to the patients and users. Okay na? Next one. The Drug Controller General of India is responsible for. The Drug Controller General of India is responsible for ఏం చేస్తారండి? Approval of new drugs, regulations of clinical trials, monitoring drug safety, all of the above. Option D, all of the above అండి. కొత్త డ్రగ్స్కి అనుమతులు ఇవ్వడం, అప్రూవల్ ఆఫ్ న్యూ డ్రగ్స్, రెగ్యులేషన్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్, మానిటరింగ్ డ్రగ్ సేఫ్టీ. చూద్దాం వివరాలు. ద డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ ద అప్రూవల్ ఆఫ్ న్యూ డ్రగ్స్, రెగ్యులేషన్స్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అండ్ మానిటరింగ్ డ్రగ్ సేఫ్టీ టు ప్రొటెక్ట్ పబ్లిక్ హెల్త్. ఓకే, నెక్స్ట్ వన్. What is one of the main objective of the Pharmacy Council of India? What is one of the main objective of the Pharmacy Council of India? Option D and D. To promote pharmaceutical education, to regulate pharmacy practice, to set standards for pharmacy professionals. Important. The Pharmacy Council of India aims to promote pharmaceutical education, regulate pharmacy practice and set standards for pharmacy professionals to ensure quality in the field. Important. Next one. According to the Pharmacy Council of India, what is the minimum educational qualification required to become a registered pharmacist? According to the Pharmacy Council of India, what is the minimum educational qualification required to become a registered pharmacist? Bachelor of Pharmacy, Diploma in Pharmacy, Master of Pharmacy, Doctor of Pharmacy. ఆప్షన్ బి అండి, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉంటే సరిపోతుందండి. ఓకే, డి ఫామ్ ఉన్న సరిపోతుంది. ఓకే, చూద్దాం. ద మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఈజ్ ఏ డిప్లొమా అండి. ఇది మినిమమ్ క్వాలిఫికేషన్. ఇక బీ ఫాము ఎం ఫామ్ ఉంటే ఇవి ఇంకా ఎక్కువ అవి. ఓకేనా, డిప్లొమా చేస్తున్నా కూడా మనం ఎలిజిబుల్ టు ఎన్ష్యూరింగ్ ఫండమెంటల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ ద ఫీల్డ్. Which of the following is a primary responsibility of pharmacist in the healthcare system? So, dispensing medications, patient counseling, medication therapy management, all of the above. అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా, ఫార్మసిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. Pharmacists play a critical role in the healthcare system by dispensing medications, providing patient counseling and managing medication therapy to ensure optimal therapeutic outcomes. Important question అండి. Next one. The term bioavailability referred to. The term bioavailability దేన్ని సూచిస్తుందండి? చూద్దాం. The rate at which a drug is eliminated from the body. Option B. The proportion of a drug that enter the circulation. The effectiveness of a drug in treating a disease. The side effect of a drug. Answer option B అండి. The proportion of a drug that enter into the circulation. ఓకే, రక్త ప్రసరణ వ్యవస్థలో ఆ డ్రగ్ అనేది ఎంత శాతం కలిసింది అనేది తెలియచేసేదే బయో అవైలబిలిటీ అంటారండి. బయో అవైలబిలిటీ రిఫర్స్ టు ద ప్రపోర్షన్ ఆఫ్ ఏ డ్రగ్ that enter into the systematic circulation when introduced into the body. So determining its efficacy. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. సో గైస్, ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. దీనిపైన మరొక క్లాస్ అయితే ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. ఇది అయిపోయిన తర్వాత మనము ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని రివ్యూ అయితే చేద్దామండి. రివిజన్ పర్పస్ అయితే చేద్దాము, చాలా ఇంపార్టెంట్. ఓకేనా,
సో గైస్, వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.